ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. కానీ నిన్న గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఒక అత్యంత ఆసక్తికరమైన సన్నివేశానికి వేదికైంది. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, టాలీవుడ్ లెజెండరీ కమెడియన్ పద్మశ్రీ బ్రహ్మానందం గారు మర్యాదపూర్వకంగా కలిశారు. కేవలం పలకరింపు మాత్రమేనా? లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ కారణం ఉందా? ఈ భేటీ ఇప్పుడు నెట్టింట వైరల్ అవ్వడమే కాదు, పెద్ద రాజకీయ దుమారం రేపుతుంది. అసలు ఈ భేటీ ఎలా జరిగిందంటే, జగన్ గారు బెంగుళూరు వెళ్లేందుకు విమానాశ్రయానికి రాగా, బ్రహ్మానందం గారు హైదరాబాద్ నుంచి ఒక వ్యక్తిగత పని మీద అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు ఎదురుపడగానే చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. బ్రహ్మానందం గారి ఆరోగ్యం గురించి జగన్ గారు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ కలయిక ఇంత చర్చకు దారి తీయడానికి కారణం, గతంలో బ్రహ్మానందం గారు జగన్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు. 2019 ఎన్నికల విజయం తర్వాత జగన్ గారి 18 నెలల పాదయాత్రను ఒక చారిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. జగన్ గారి పట్టుదలను ఆయన అప్పట్లో ప్రశంసించారు. అందుకే బ్రహ్మానందం గారు ఎప్పుడు జగన్ గారి గుడ్ బుక్స్ లో ఉంటారని టాక్. ఇప్పుడు అసలు ప్రశ్న, బ్రహ్మానందం గారు వైసీపీలోకి వస్తున్నారా? ఏపీలో సినీ గ్లామర్ కు ఉన్న క్రేజ్ గురించి మనకు తెలిసిందే. ఇప్పటికే అలీ గారు వైసీపీలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బ్రహ్మానందం లాంటి ఒక లివింగ్ లెజెండ్ పార్టీలోకి వస్తే వైసీపీకి అది ఒక అతిపెద్ద బూస్ట్ అవుతుంది. ముఖ్యంగా తటస్థంగా ఉండే ఓటర్లను, మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో బ్రహ్మి ఇమేజ్ బాగా ఉపయోగపడుతుంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం పార్టీలో ఆయనకు ఏదైనా గౌరవప్రదమైన పదవి ఇవ్వడమో లేదా స్టార్ క్యాంపెయినర్ గా నియమించే అవకాశాలు ఉన్నాయని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ మధ్య జగన్ గారు కూడా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఇలాంటి సమయంలో బ్రహ్మానందం వంటి వ్యక్తుల మద్దతు పార్టీకి మైలేజ్ ఇస్తుంది. కానీ నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. బ్రహ్మానందం గారు గతంలో చాలా సార్లు రాజకీయాల మీద తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. తనకు రాజకీయ నేపథ్యం లేదని, సినిమా ఇండస్ట్రీకే తన జీవితం అంకితమని ఆయన పలుమార్లు చెప్పారు. తన పదవికి రిటైర్మెంట్ ఉండొచ్చు, కానీ పెదవికి రిటైర్మెంట్ లేదు అంటూ తాను అందరినీ నవ్విస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం బలంగా ఉన్న తరుణంలో వైసీకి ఒక పాపులర్ ముఖం అవసరం. అందుకే ఈ విమానాశ్రయ భేటీ చుట్టూ ఇన్ని ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. ఏది ఏమైనా జగన్ బ్రహ్మానందం ఫోటో ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరి బ్రహ్మానందం గారు నిజంగానే రాజకీయ రంగప్రవేశం చేస్తారా, లేక ఇది కేవలం ఒక మర్యాదపూర్వక భేటీగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.